హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ టైం నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను గుర్తుందా? సో, అదే ఫ్యాబ్రిక్ అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్. ఇలా నేను ఫ్రంట్‌లో వచ్చేసి ప్రిన్సెస్ కట్ పెట్టించాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి జిగ్‌జాగ్ డోరీ అంటారు కదా! ఆ టైప్ ఆఫ్ డిజైన్ పెట్టించానమాట. చూడండి ఇలాగా. అలాగే సైడ్‌లో వచ్చేసి పైపింగ్ చేపించాను. అలాగే హ్యాండ్స్‌కి కూడా వచ్చేసి పైపింగ్ చేపించాను ఇలాగా. సో, కంప్లీట్‌గా నా బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. బాగుంది, స్టిచ్చింగ్ బాగా చేశారు. బొటిక్‌లో ఇచ్చాను. అండ్ ఈ ఎడ్జెస్‌లో వచ్చిన ఈ టాసల్స్ అయితే ఉన్నాయి కదా! అవైతే నాకు 120 రూపీస్ చెప్పాడనమాట అతను. బట్ నేను 50 రూపీస్‌కి తీసుకున్నాను. బార్గెనింగ్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు ఎంత ప్రైస్ చెప్తారో ఆ ప్రైస్‌లో అయితే నేను తీసుకోను. డెఫినెట్‌గా బార్గెనింగ్ చేస్తాను. సో, నాకు 50 రూపీస్ వర్తబుల్ అనిపించింది ఇది. తీసుకున్నాను అనమాట. నాకు కంప్లీట్ ఫ్యాబ్రిక్ కోసం 2000 రూపీస్ పడింది మూడిటికి కలిపి. అండ్ స్టిచ్చింగ్ వచ్చేసి అతను 1800 చెప్పారు. బట్ నేను 1500కి చేయించుకున్నాను. ఇది లెహంగా వచ్చేసి ఇది కూడా సింపుల్గానే పెట్టించాను. యాక్చువల్లీ ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇన్సైడ్ క్రేప్ లైనింగ్ యాడ్ చేయించాను. అండ్ హిప్ దగ్గర వచ్చేసి బెల్ట్ పెట్టించుకున్నాను అనమాట. అలాగే సైడ్లో సింపుల్గా హ్యాంగింగ్స్ పెట్టుకున్నాను. దుపట్టా వచ్చేసి చాలా ప్లెయిన్గా ఉంటుంది. ఇది ప్రింటెడ్ ఉంది. బ్లౌజ్ కొంచెం హెవీగా అనిపించింది. సో, దుపట్టా ప్లెయిన్గా ఉంటే బాగుంటుందని కంప్లీట్గా ప్లెయిన్గా పెట్టుకుని జస్ట్ పైపింగ్ చేయించుకున్నాను అంతే. నాకెప్పుడు ఇలా ఫ్యాబ్రిక్ తీసుకుని ఓన్గా స్టిచ్చింగ్ చేయించుకోవడమే చాలా నచ్చుతుంది. యాక్చువల్లీ మాది యానివర్సరీ వస్తుంది కాబట్టి దానికోసమని నేను ఇది రెడీ చేయించి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఓన్గా స్టిచ్చింగ్ చేయించుకోవడంలో బెనిఫిట్ ఏంటంటే మనకి నచ్చినట్టుగా మనం డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ చెప్పి చేయించుకోవచ్చు. రెడీమేడ్లో అలా చేయించుకోలేం కదా! సో, అది డిఫరెన్స్ అనమాట. ఓకే గైస్, నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్, సీ యూ సూన్.